హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు? అందరూ బాగుండాలి, అందరిలో మేము కూడా బాగుండాలి అని ఎప్పుడు కోరుకుంటాం. ఫ్రెండ్స్, ఈరోజు ఏంటంటే నిమ్మకైతే చిన్న చిట్కా చేద్దామని వచ్చాను. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ ఏనాడు పండుగ బాగా జరుపుకుంటున్నారా? ఫ్రెండ్స్, ఈ నిమ్మకాయతో మీకు చిన్న చిట్కా చెప్పేదానికి వచ్చాను వీడియోకి. ఏంది వీడియో అంతా చూడపాతున్నా కూడా మళ్ళీ వీడియోలు పెట్టుకుంటా ఉందని మీరు అనుకుంటున్నారా? ఇష్టమైతే చూడండి, లైక్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోలు తీస్తానే ఉంటా, మీరు వాళ్ళు చూసినా చూడకపోయినా తీస్తానే ఉంటా, యూట్యూబ్లో పెడతానే ఉంటా. ఫ్రెండ్స్, ఏంటంటే ఈ చిట్కాతో ఇదైతే పచ్చిగా ఉంది కాయ, పండు దారుగా మగ్గిపోయి ఉంటాయి కదా నిమ్మకాయలు, పండు నిమ్మకాయలు. అండ్ మరీ పండు కాకుండా మరీ పచ్చ కాకుండా ఒక లెమన్ ఆరెంజ్ కలర్లో ఉంటాయి కదా, అవి ఏంటంటే తొక్కు తీసేసుకోండి, శుభ్రంగా తొక్కు తీసేసుకొని అన్ని చేసుకోండి, బాగా అన్ని చేసుకొని బాగా ఎండబెట్టుకొని పొడేసుకోండి, మిక్సీలో పొడేసుకొని ఒక పెరుగు, పసుపు, మళ్ళీ మంచి నిమ్మకాయల రసం అన్నీ పేస్ట్ చేసుకొని మహానికి పూసుకోండి. అంటే నేను పూసుకోవడానికి బాగుండదు, అందుకే నేను పూసుకోలేదు, చెప్తున్నాను. అది పేస్ట్ చేసి చూసుకోండి, బంగారు కలర్లో తల మెరిసిపోద్ది మొహం కూడాను. అది అసలు ట్రై చేయండి ఫ్రెండ్స్, అది నిజమేను, అబద్ధం అనుకోవద్దు. ఇట్లాంటి నిమ్మకాయలు ఆరెంజ్ కలర్లో ఉండేవి తొక్కు తీసుకొని ఎండబెట్టుకొని మెత్తంగా పేస్ట్, మళ్ళీ చెప్తున్నా ఏనండి, మెత్తంగా పేస్ట్ చేసుకొని పొడి చేసుకొని ఒక డబ్బా పెట్టుకోండి. అంటే పచ్చిగా పెట్టుకోవాకండి, పెరుగులో కలిపి పెట్టుకోవాకండి, పొడిగానే పెట్టుకోండి డబ్బాలో. ఆ పొడిని అప్పుడప్పుడు పెరిగేసుకొని ఒక స్పూను పసుపు వేసుకొని, అంటే ఒక స్పూన్ కాదండి, కొంచెం పసుపు వేసుకోండి, కొంచెం మంచి నిమ్మకాయ రసం వేసుకోండి, బాగా మిక్సీ చేసుకొని మహాన్ని పూసుకొని కరిష్టం ఒక 20 నిమిషాలు ఉండించుకోండి, 20 శాఖలు ఉండించుకోండి. అప్పుడు సన్నీరుతో మొహం కడుక్కోండి, తేటంగా బంగారు కలర్లో మెరిసిపోద్ది అనమాట. నలుపున్నోళ్ళైనా ఎర్రంగొన్నోళ్ళు ఇంకా కలర్ వస్తారు, నలుపున్నోళ్ళు ఇంకా నలుపు అనేది ఇరిగిపోద్ది. సరేనా ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన నిమ్మకాయతో చిట్కా. సరేనా, బాయ్.